ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దామోదరం ఫోన్ చేస్తున్నాడు అంబిక. ఇప్పుడు దామోదర్ నాకు చేస్తున్నాడు. మాట్లాడు. హలో, వాట్ ఇస్ దిస్ అంబిక? ఆఫీస్లో రికార్డ్స్ తగలబడిపోవడం ఏంటి? ఇది అనుకోకుండా అయిందా లేకపోతే కావాలని ఎవరైనా చేశారా? ఎవరు చేస్తే ఏం లేదు దామోదర్ గారు. ఆఫీసర్స్ కి లెక్కలు చూపించడానికి రికార్డ్స్ అయితే లేదు. ఆ ఫైల్స్ ని ఆ రికార్డ్స్ ని అడ్డం పెట్టుకుని నన్ను విహారి దగ్గర బుక్ చేద్దామనుకున్నారు కదా. పాపం మీ ఆశలన్నీ ఆవిరైపోయినట్టున్నాయి. అంబిక, నాకేదో అనుమానంగా ఉంది. ఇది ఖచ్చితంగా కావాలని చేసిన పని కదా? చూడండి, ఇది కావాలని చేసిన పనా కాకతాళీయంగా జరిగిన పనా అనేది ఇప్పుడు ఆలోచించిన ప్రయోజనం లేదు. ఇప్పుడు ఆలోచించాల్సిందల్లా ఒక్కటే, ఫైల్స్ లేవు, ఫైల్స్లో లెక్కలు లేవు. సో విహారితో పాటు అవసరమైతే నువ్వు కూడా ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఏంటంబిక, బెదిరిస్తున్నావా? చూడు, అంతగా వెళ్లాల్సి వస్తే నువ్వెళ్తావు జైలుకి. నేను వెళ్లాల్సిన అవసరం లేదు. అందరినీ ముంచేసి నువ్వు మాత్రం మంచిగా తప్పించుకుందామనుకుంటున్నావా? అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఇప్పుడు బెదిరించినా జడిపించినా నేను చెయ్యాలి, మీరు కాదు. అనవసరంగా నోరు లేపకండి, తోక ఊపకండి. ఊపితే ఏమవుతుందో తెలుసుగా, కట్ చేసి పారేస్తా. ఎన్ని అవాంతరాలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని అడ్డుగీతలు నా కూతురి పెళ్లి జరగకుండా ఎందుకు వస్తున్నాయి? ఈ రెండు కుటుంబాలు కలవడానికి ఇన్ని పరీక్షలు ఎందుకు ఎదురవుతున్నాయి? వదినా, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. మన కుటుంబం మీద ఎవరి దిష్టి పడింది. ఆ దిష్టి వల్లే మనకి లేనిపోని సమస్యలన్నీ ఎదురవుతున్నాయి. అందుకే ఇబ్బందులన్నీ వచ్చి పడుతూ ఉన్నాయి. ఇక్కడ కొందరున్నారు, చూడ్డానికి ఉత్తముల్లా కనిపిస్తారు, చెప్పేవన్నీ నీతులు చెప్తూ ఉంటారు. కాని వెనకాల మాత్రం గోతులు తీసే రకాలు. అలాంటి మనుషులు ఉన్నంతకాలం ఇలాంటి శుభకార్యాలు ఇలాగే తగలబడతాయి. అక్క, ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలీదా? నువ్వు యమున వదిన్నే అంటున్నావని నాకు తెలుసు. ఈ పెళ్లి నీ కూతురిది మాత్రమే కాదు, తన కొడుకుది కూడా. ఇలాంటి సమయంలో కూడా యమున వదిన మీద ఎందుకు నోరు పారేసుకుంటావు? మరి లేకపోతే ఇదేంటి వసుదా? నా కూతురికి విహారికి పెళ్ళయ్యే యోగమే లేదా? నిశ్చితార్థం జరిగేటప్పుడు అవాంతరాలే, ఇప్పుడు పెళ్లికి అన్ని అడ్డంకులే. అసలు విహారికి నా కూతురికి పెళ్ళవుతుందనే నమ్మకం కూడా పోతోంది. చచ్చా, వీటన్నిటినీ లెక్కలేవని పట్టుకుపోతారా ఏంటి? మీరు పట్టుకుపోయిన బదులు నేనైనా కొట్టేయాల్సింది.
బ్రేకింగ్ న్యూస్, విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద ఐటీ దాడులు. సరైన లెక్కలు చూపించలేకపోయిన విహారీ. విహారీకి జైలు శిక్ష పడే అవకాశం. అంటే బిహారీ గారికి జైలు శిక్ష పడుతుందా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు నేనేం చేయగలను? ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోగలను? దేవుడా, నేను ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం చూపించు. ఈ రోజు ఉదయం నుంచి విహారీ గారి ఇంటి మీద, ఆయన ఆఫీస్ మీద ఐటీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆ కంపెనీకి సంబంధించిన సరైన లెక్కలు చూపించలేని కారణంగా విహారీకి జైలు శిక్ష పడే అవకాశం ఉందని కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అసలు అమ్మ ఏంటిదంతా? బావని పెళ్లి చేసుకునే అదృష్టం నాకు లేదా? బావతో నాకు ఆ దేవుడు కలిసి బతికే రాత రాయలేదా? దేనికోసమేనా దూరమైన మన రెండు కుటుంబాలు కలపాలి? దానికి బావని నువ్వు పెళ్లి చేసుకోవాలని నాకు చెప్పింది. నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. శాస్త్రా, నువ్వు ఆగవే. అనవసరంగా ఆవేశపడకు. ఆవేశపడకుండా ఎలా ఉంటానమ్మా? బావని పెళ్లి చేసుకోవాలని, బావతో జీవితం పంచుకోవాలని ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, ఎన్ని కలలు కన్నాను. ఇప్పుడు ఆ కలలన్నీ బూడిదైపోయాయమ్మా. అమ్మా, మళ్ళీ ఈ రెండు కుటుంబాలు కలవడం అన్నది జరగదు. ఏమండి, అమ్మా, నా వల్ల నీకు ఎలాంటి సంతోషం కలగదు. నువ్వు నన్ను కనటం వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. నేను చెప్పలేమ్మా. సహస్ర ఆగు. ఏంటా మాటలు? టీవీలో ఏదో న్యూస్ వచ్చినంత మాత్రాన అది నిజమైపోతుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.